హలో అండి అందరికీ. ఈరోజు చుక్కకూర టమాటా మిల్ మేకర్ కర్రీ ఎలా వండాలో చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు: టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర అండి. ఒక 2 కట్టల వరకు ఉంటుందండి చుక్కకూర. టమాటాలు మిల్ మేకర్ మన ఇష్టం, ఎన్ని అంటే అన్ని వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అది కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిపోయాయి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీకి సరిపడా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీల్ మేకర్లో కొంచెం పచ్చిదనం అనేది ఉంటుందండి. ఆ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మూత తీసి బాగా కలుపుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర వాటర్ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కడిగి వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కొద్దిసేపు వేయించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.